డీఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ కేసులో బిజినెస్ మెన్ రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తన బావను వెంటాడి వేధిస్తుందని ఆరోపించారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసును రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్నారు అని, ఆ కుటుంబానికి తాను అండగా ఉంటాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. 3.53 ఎకరాల భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. వాద్రాతో పాటు మరో 11 సంస్థల పేర్లను అభియోగ పత్రంలో చేర్చింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. డీఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ కేసులో బిజినెస్ మెన్ రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తన బావను వెంటాడి వేధిస్తుందని ఆరోపించారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసును రాబర్ట్ వాద్రా ఎదుర్కొంటున్నారు అని, ఆ కుటుంబానికి తాను అండగా ఉంటాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. 3.53 ఎకరాల భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. వాద్రాతో పాటు మరో 11 సంస్థల పేర్లను అభియోగ పత్రంలో చేర్చింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.